బయోటెక్ అండి, విజయవాడ నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు మనం హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు సప్లై చేస్తున్నాము. చాలా మంది రైతులు ఆదరిస్తున్నారు. 6 రకాల హైబ్రిడ్ మొక్కలు మలేషియన్ గిను, సన్నంగి, అదేవిధంగా సిఓడి ఆరెంజ్, సిఓడి ఎల్లో, బోడీ వెరైటీ, రెజిన్ డార్క్, రామగంగా వెరైటీస్ అనేది అన్ని రకాలు మనం 6 నుండి 7 రకాలు సప్లై చేస్తున్నాము. రైతులు చాలా ఆదరణ పొంది రైతుల ద్వారా ఈ కంపెనీ అనేది ఈ స్థాయిలో ఉంది. రైతులు చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఈ మొక్కలు తీసుకెళ్ళడానికి. అదేవిధంగా చాలా మంది 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 1 ఎకరం అనేది పెట్టుకుంటున్నారు. ఈ విధంగా రైతులు ఆదరణ చూసి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు అందరికి ఇది ఎప్పటి నుండే వేరే పేరుతో ఉంది. కొంత అమౌంట్ అనేది రైతులకి మొక్కలు నాటిన వాళ్ళకి సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యేకంగా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు అని చెప్పి విజయవాడ రీజనల్ ఆఫీస్ పెట్టి తెలుగు రాష్ట్రాల్లో కొంత బడ్జెట్ కేంద్రం నుండి కొంత బడ్జెట్ కేటాయించి దాన్ని రైతులకు అనేది సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తారు. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు అంటే ఏంటి, దాని విధి విధానాలు ఏంటి, ఆ సర్క్యూటర్స్ మొక్కలు ఎలా నాటాలి, ఎలా నాటితే మేము దానికి అర్హులు అవుతాము, అదేవిధంగా దానికి ఏమేమి డాక్యుమెంటేషన్ కావాలి, ఎన్ని రోజుల్లో వస్తుంది, అసలు వస్తుందా రాదా, ఇది ఓన్లీ ప్రకటనలేనా అన్నది కొంతమంది సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనం ఈ వీడియోస్ మాట్లాడడం జరిగిందండి. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది. దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ కోకోనట్ ఫార్మ్, అంటే కొబ్బరి సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి. అంటే అర్థమవుతుందండి, రైతులకి ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి పాత కొబ్బరి రకాలని బ్యాలెన్స్ చేయడానికి కొత్త కొబ్బరి రకాలతో ఎక్స్టెన్షన్ ఆఫ్ కోకోనట్ ఫార్మ్, అంటే కొబ్బరి తోటల పెరుగుదలకి ఈ పథకాన్ని కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ సిడిబి అనే పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కలిసి దీన్ని బోర్డు లాగా ఏర్పాటు చేసి దానికి ఒక డైరెక్టర్ కేటాయించి విజయవాడలో ఆఫీస్ పెట్టడం జరిగిందండి. తెలుగు రాష్ట్రాలకు రీజనల్ ఆఫీస్ విజయవాడ అండి. తెలంగాణ రైతులు కూడా దీన్ని ముఖ్యంగా గమనించగలరు. తెలంగాణ రైతు సోదరులకు చాలా మందికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, వ్యవసాయ శాఖ అది ఉద్యానవన శాఖ హార్టికల్చర్ అధికారులకు కానీ చాలా మందికి తెలియదు. దీన్ని తెలుసుకుని రైతులకు సపోర్ట్ చేస్తే తెలంగాణ రైతులకు కూడా మేలైనటువంటి లాభాలు దొరుకుతాయని చెప్పి సబ్సిడీ ద్వారా నేను కోరుతున్నాను. ఆంధ్ర రైతులకు చాలా మందికి 80% తెలుసు, తెలంగాణ రైతులకి తెలంగాణ అధికారులకి 80% తెలియదు. ఇక డిఫరెన్సెస్ అర్థం చేసుకుని అక్కడ అధికారులు తెలంగాణ రైతుల సమాజానికి తోడ్పాటు అందిస్తారని చెప్పి కోరుతున్నాను. ఈ బోర్డు ఉద్దేశం ఏంటంటే చెప్పారండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ కోకోనట్ ఫార్మ్ అని. దీన్ని ఎలా ఇస్తారు, ఎలా చేస్తారు, మీరు కొబ్బరి మొక్కలు కొనుక్కున్న తర్వాత 1 ఎకరంలో ప్లాంటేషన్ చేసిన తర్వాత ఏ మెజర్మెంట్స్ తో చేయండి, 18, 20 ఈ మెజర్మెంట్స్ తో మన ప్లాంటేషన్ 18 x 18, 20 x 20 మెజర్మెంట్స్ తో ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత 1 ఎకరానికి మీకు గవర్నమెంట్ అనేది ఒక 70 మొక్కల వరకు మీకు కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు నుండి సబ్సిడీ ఇస్తుందండి. ఒక మనిషి పేరు మీద 20 మొక్కల నుండి 350 మొక్కల వరకు పేరు మీద 1B పేరు మీద మీకు ఇస్తుందండి. ఈ విధంగా రైతులు దాన్ని అవగాహన తెలుసుకుని పేమెంట్ అనేది సబ్సిడీ అనేది యూజ్ చేసుకుంటారని కోరుతున్నాం. సపోజ్ మీరు మొక్కలు ఒక 40,000కో, 45,000కో, 35,000కో ఎంతో మొక్కలు కొన్నారనుకుంటాం కొంత రేటుకి. ఆ రేట్లో ఒక 80% మీకు గవర్నమెంట్ అనేది 70 to 80% అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఈ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా మీకు కొంత అవకాశాన్ని సబ్సిడీ రూపంలో ఈ అమౌంట్ అనేది మీకు రెట్టిస్తుంది. ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, మొక్కలు ముందే వస్తుందా, మొక్కలు నాటిన తర్వాత వస్తుందా అని చెప్పి చాలా మందికి డౌట్లు ఉన్నాయి. లేదండి, దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. స్టెప్ వన్ ఏంటంటే మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పొలాన్ని రిజిస్ట్రేషన్ పట్టా 1B ఆన్లైన్ లో ఉన్నటువంటి 1B. ఎక్కడైతే మీరు మొక్కలు కొన్నారో షణ్ముఖ బయోటెక్ ద్వారా మొక్కలు కొన్నట్టయితే షణ్ముఖ బయోటెక్ ద్వారా పర్చేజ్ చేసిన బిల్లు ఈ 5 రకాలు స్టెప్ 1 లో జత చేసి ఒక అప్లికేషన్ పూర్తి చేయాలండి. స్టెప్ 2 ఏంటంటే మీరు మొక్కలు కొనకుండా నాటకుండా అయితే మీకు సబ్సిడీ రాదండి. మీరు పూర్తిగా తెలుసుకోవాలి. కొంతమంది రైతులు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు. కొంచెం తెలుసుకోలేక మాకు ముందే వస్తే బాగుంటుంది కదండి, ముందే ఇస్తే బాగుంటుంది అంటే లేదండి, అది ఒక రూల్, గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ మనం అందరూ పాటించాల్సిందే. మనం
మొక్కలు ముందైతే ఇవ్వరండి. మొక్కలు నాటుకున్న తర్వాత స్టెప్ 1 ఈ ప్రొసీజర్ మొత్తం అయిన తర్వాత స్టెప్ 2లో మీరు మొక్కలు నాటుతున్నట్టుగా ఒక ఫోటో దిగాలండి. ఎవరైతే 1B ఉందో 1B ఉన్నటువంటి రైతు ఒక ఫోటో దిగాలి. ఆ ఫోటో దిగిన తర్వాత ఆ ఫోటోని అప్లికేషన్ లో జత చేయాలి. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏ మండలంలో ఏ డివిజన్లో అయితే మీరు మొక్కలు నాటుతున్నారో అక్కడ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉంటారండి, ఉద్యానవన శాఖ అధికారులు ఉంటారు. వాళ్ళతో మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేసుకుని, సార్ నేను పలానా మండలంలో ఇన్ని మొక్కలు నాటానండి, ఈ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ సబ్సిడీ ఉంది కదా దాన్ని అప్లై చేసుకున్నాను, మీరు వచ్చి వెరిఫై చేసుకుని మాకు దాన్ని ఫైనల్ చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పి వాళ్ళని కలిసామనుకోండి, వాళ్ళు వచ్చి మనకి వెరిఫికేషన్ చేసి స్టాంప్ వేసి సైన్ చేస్తారు, అప్రూవల్ చేస్తారండి. ఈ అప్లికేషన్ మన కోకోనట్ బోర్డుకి వాళ్ళే త్రూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుండి పంపిస్తారు. లేదంటే కొంతమంది మీరు పంపించుకోండి అని చెప్పి ఫార్మర్స్కి ఇస్తున్నారు. ఈ రెండింటి విధానాల ద్వారా అది అప్లికేషన్ అయితే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు విజయవాడ కి చేరుతుందండి. అక్కడ చేరిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేస్తారు కంప్యూటర్. సబ్మిట్ చేసిన తర్వాత అప్రూవల్ అవడానికి 15 నుండి 20 రోజులు. అంటే మన అప్లికేషన్ ఒకటే కాదండి, తెలుగు రాష్ట్రాల నుండి రోజు కొన్ని వందల అప్లికేషన్ వస్తాయి కాబట్టి మనది 70 నెంబర్ ఉండొచ్చు, 7 నెంబర్ ఉండొచ్చు, చెప్పలేదు. అప్లోడ్ చేయడానికి 15-20 రోజులు పడుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. అదేవిధంగా మీకు ఫస్ట్ పేమెంట్ అనేది ఈ 350 రూపాయలు మీకు సబ్సిడీ అనేది మీకు ఫస్ట్ 1 year లో 175 రూపాయలు, సెకండ్ 1 year లో 175 రూపాయలు వస్తుందండి. అదే సార్ మొత్తం ఒకసారి అయితే మాకు బాగుంది కదా, కొంతమంది రైతులు సందేహాలు అండి. మొత్తం ఒకసారి ఇచ్చారనుకోండి, మీరు 2 సంవత్సరాలు మొక్కలు ఎలా పెంచుతారో, సబ్సిడీ తీసుకుని వదిలిపెడతారా, ఈ మొక్కలు మీరు కంటిన్యూగా పెంచుతారా అన్నది అనేది గవర్నమెంట్ ఉద్దేశాన్ని, మొక్కలు పెంచుతారని ఉద్దేశమే కాబట్టి మొక్కలు పెంచితే వాళ్ళు 2 సంవత్సరాలు మీ దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ చేసి ఇస్తున్నారు, ఆ ప్రాబ్లం లేదు. ఈ విధంగా 2 సంవత్సరాలు వచ్చే విధంగా గవర్నమెంట్ ఒక జీవో అనేది తీసుకురావడం జరిగిందండి. మొదటి సంవత్సరం 175 రూపాయలు, రెండో సంవత్సరం 175 రూపాయలు ఇస్తారు మీకు. మొదటి ఫైనాన్షియల్ ఇయర్ అండి, మార్చ్ టు మార్చ్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ అండి. ఫైనాన్షియల్ ఇయర్ అవ్వగానే మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అవ్వగానే రెండో సంవత్సరం అమౌంట్ వస్తుంది మీకు వచ్చేసరికి. ఫస్ట్ 45 రోజుల నుండి మీకు స్టార్ట్ అవుతుందండి అప్లికేషన్ చేసిన కానుండి. మీకు ఒక 3 నెలల లోపు లేదంటే 45 రోజుల లోపల మీకు పేమెంట్ అనేది మీకు పడుతుందండి. సెకండ్ సంవత్సరం అనేది రెండో సంవత్సరం అనేసరికి సెకండ్ ఇయర్ పడిపోతుంది పేమెంట్. ఇది ఎలా మొక్కలు నాటాలి, ఎక్కడెక్కడ నాటితే సబ్సిడీ ఇస్తారు అనేది కొంతమంది డౌట్లు ఉన్నాయండి. ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు సొంతగా. నెక్స్ట్ వచ్చేసరికి దొడ్లు ఉంటాయి, లేదంటే విడిగా అయినా మొక్కలు నాటుకోవచ్చు. అదేవిధంగా ఏ పంటలోనైనా అంతర పంటలాగా నాటుకోవచ్చు కొబ్బరి మొక్కలు. ఎగ్జాంపుల్ నిమ్మలో కానీ, బత్తాయిలో కానీ, అదేవిధంగా ఇంకేదైనా పత్తిలో కానీ, ఇంకేదైనా పంటలో కానీ అంతర పంటలాగా వేసుకోవచ్చు. అదేవిధంగా కొబ్బరి తోటకే సబ్సిడీ అనేది నాట్ అవైలబుల్ అండి. కొబ్బరి తోటలో కొబ్బరి తోట దీనికి ఒక్కదానికి నాట్ అవైలబుల్, అన్నిటికీ అవైలబుల్ అండి. ఈ విధంగా సబ్సిడీ అనేది మనకి వివిధ రకాల్లో మనకు వస్తుంది. ఇది గ్యారెంటీ పథకం, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకము. దీన్ని వినియోగించుకోవాలని చెప్పి రైతు సోదరులకు అందరికీ తెలియజేస్తున్నాము. మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అయినాయని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు తెలియకపోతే మా పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి. మంచి మొక్కలు నాటండి, మంచిగా సబ్సిడీ పొందండి. షణ్ముఖ బయోటెక్ రైతులకు ఎప్పుడు అండగా ఉంటుంది. షణ్ముఖ బయోటెక్ ద్వారా మేలైనటువంటి హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు సప్లై చేస్తున్నాము. హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు తీసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 350 రూపాయల సబ్సిడీని వినియోగించుకోండి.